తర్వాత బిజినెస్ డెవలప్మెంట్ ఉన్నంతవరకు, ఉద్యోగం లేకుండా ఉన్నంతవరకు, ఆరోగ్యం సమస్యలు ఉన్నంతవరకు, కోర్టు కేసు సమస్య ప్రాబ్లం ఉన్నంతవరకు, ప్రతి ఒక్క దాంట్లో సమస్యలు తాళపత్ర గ్రంథంలో మగరిషి రాసి పెట్టినారండి. అది అగస్త్యరు, శివవాక్య మగరిషి, కౌశిగరు, బోహరు, వజిష్ఠరు, ఇట్లాంటి 18 ఋషిమాలు రాసిన తాళపత్ర గ్రంథం అండి. అలా ఫేమస్ గా చూస్తుంది అగస్త్య నాడి, శివనాడి, వజిష్ఠ నాడి, ఇదన్నీ బాగా ఫేమస్ గా మన దగ్గర చూస్తున్నారండి. ఇప్పుడు నేను వేలిముద్ర ఇచ్చాను అనుకోండి, అవునండి, ఏదైనా మీరు మ్యాచ్ చేశారనుకోండి, అవునండి, దాంట్లో ఓన్లీ వివరాలే ఉంటాయా, లేకపోతే మీకు ఈ ప్రాబ్లం ఉంది అని కూడా ఉంటుందా? చక్రంలో ఉంది ఉంటది. ఇప్పుడు తాళపత్ర గ్రంథం ఉంది కదండి, ఇది తాళపత్ర గ్రంథం అండి. తాళపత్ర గ్రంథంలో కన్ఫర్మ్ అయిన తర్వాత దీంట్లో మీకు ఏం సమస్య ఉంది దాంట్లో తెలుస్తుందండి. దానికి సంబంధించిన నివర్తి కూడా ఉంటుందండి. దాంట్లో రాసి పెట్టి ఉంటుంది, మనం మామూలుగా చెప్పడం కాదండి. తాళపత్ర గ్రంథంలో మగరిషి రాసి పెట్టి ఉంటారు, వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి ఈ సమస్యల కోసం పరిహారం చెప్పండి, ఏ గుడికి వెళ్ళాలి, ఏ పూజ పునస్కరించాలి చేయాలని దాంట్లో ఉంటదండి. దాని ప్రకారం మనం చెప్పాలి. మనం ఇష్టంగా చెప్తే దాంట్లో పరిష్కారం మీకు సొల్యూషన్ దొరకదు. మగరిషి రాసి పెట్టి ఉంటారు. అది కూడా ఎట్లా రాసి పెట్టి ఉంటారంటే శివనుడి ఆశీర్వాదంలో అక్కడ నానదృష్టిలో దవములో వాళ్ళ పక్కన కూర్చుని ఈ భూలోకత్తుల ఒక అబ్బాయి పుట్టబోతున్నారు, ఒక అమ్మాయి పుట్టబోతున్నారు, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది స్వామి, వాళ్ళకి ఏదైనా ఫ్యూచర్లో సమస్యలు ఉన్నా కూడా నివర్తి చెప్పండి అని నానదిష్ట రాసి పెట్టిన తాళపత్ర గ్రంథం అండి. ఇది అంత ఈజీగా దొరకదండి. ఇది ముఖ్యంగా విషయం అంటే పూర్వజన్మ విషయం గురించి రాసి పెట్టి ఉన్నారు. నెక్స్ట్ జన్మ కూడా ఎలా ఉంటుంది, ఈ జన్మతో మనకు బాగలేదనుకోండి, నెక్స్ట్ జన్మ ఉందా, ఈ జన్మத்திலே మనకు కొన్ని సమస్యలు జరుగుతుంది, దానికి ప్రాబ్లం ఏంటి, ఏదైనా పోన జన్మతో మనం కర్మ చేసినమ్మా, పాప చేసినమ్మా, దానికి సమయం నివర్తి కూడా తిన రాసి పెట్టి ఉన్నారండి. ఒక మనిషి గురించి 7 జన్మ రహస్యం గురించి తెలుసుకోవచ్చు. చాలా పొక్కిషంగా రాసి పెట్టినారండి, అద్భుతంగా రాసి పెట్టినారు. ఇది చాలా మందికి నాడి జ్యోతిష్యం కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియట్లేదండి. నాడి జ్యోతిష్యం ఏంటి కూడా కొన్ని విషయాలు కూడా తెలియలేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఇది మేము సమూహ సేవగా చేస్తున్నామండి. అంటే వైద్యేశ్వరం కోవిలో ఒక సేవ పని ఇది. మా గురుగారులు చెప్పినారు, ప్రజలకు తాళపత్ర గురించి ఏంటిని తెలుసుకోవాలి, అందరికీ దీని కూడా రహస్యత మీరు చెప్పండి, వాళ్ళ జీవితంలో ప్రాబ్లం ఉన్నదా వాళ్ళు తప్పించుకోవచ్చు, దానికోసం రహస్యత మీరు చెప్పండి అని మా తాతగాళ్ళని వచ్చి ఇంత తాళపత్ర గ్రంథం మేము చూస్తున్నామండి. ఇది తాళపత్ర గ్రంథం ఎట్లా చూస్తున్నారంటే మా తాతలు అందరూ రాజుల జాతకం చూసేవారండి. రాజులు కృష్ణదేవరాయ కాలంలో తమిళనాడులో రాజరాజ కింగ్ అంటారు, ఫేమస్. అక్కడ ఉన్నంత వాళ్ళకు రాజులు కూడా మన దగ్గర ఆలోచన అడుగుతారు. అంటే వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, వాళ్ళు ఏదైనా టెంపుల్ కట్టాలంటే, ఏదైనా యుద్ధத்துக்கு పోవాలంటే కూడా మా దగ్గర ఆలోచన అడుగుతారండి. అందుకే మాకు తాళపత్ర గ్రంథం రాజులు ఇచ్చారండి. తమిళనాడులో తిరువళ్ళూరు కులం అంటారు, పండార కులం అంటారు, అంత కులத்துல ఉన్నంత వాళ్ళకి మాత్రమే తాళపత్ర గ్రంథం ఇచ్చినారండి. అందరికీ చదవడం రాదండి. వాక్సిద్ధి ఉండాలి, ముఖ్యంగా వాక్సిద్ధి, శివుని అనుగ్రహము, గురువుడి అనుగ్రహము ఉండిన వాళ్ళకి మాత్రమే తాళపత్ర గ్రంథం చదవడానికి వస్తుంది, అంత ఈజీగా రాదు. అంటే దొరికింది అనుకోండి, ఒక మనిషికి దొరికింది అనుకోండి, వాళ్ళ జీవితం గురించి అక్యురేట్ గా మీరు దీంట్లో తెలుసుకోవచ్చండి, క్లియరెన్స్ గా తెలుసుకోవచ్చు. కోట్ల మంది జనాలకి ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుందంటారా? ఉండదండి. అలా అది కాలం సమయం రావాలండి. కొన్ని గ్రంథాలు యుద్ధం జరిగినప్పుడు మిస్ అయిందండి. యుద్ధం జరిగినప్పుడు, పోరు జరిగినప్పుడు, యుద్ధం జరిగినప్పుడు, పార్త కాలంలో కొన్ని గ్రంథాలు పోయింది. ఇది అందరికీ దొరుకుతుందా? దేవుడు అనుగ్రహం ఉన్నంత వాళ్ళకే దొరుకుతుందండి. అంతేగా, అర్థమైందండి. దేవుడు అనుగ్రహం కంపల్సరీ ఉండాలి. అది అంత ప్రార్థన ఉన్నంత వాళ్ళకి కంపల్సరీ తాళపత్ర గ్రంథం దొరకాలి. నమ్మకం కావాలండి ముఖ్యంగా. ముందు ఏదైనా నమ్ముతేనే కదా. అవునండి. అసలు అలా దొరకకుండా ఎవరైనా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు, అసలు దొరకకుండా ఉన్న వాళ్ళు ఉంటుందా? ఉంటుందండి. చాలా మందికి దొరకలేకుండా ఉన్న వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. మరి అప్పుడు మీరు వాళ్ళు వెయిట్ చేయాలి, వాళ్ళకి సమయం రాసి పెట్టి ఉంటుంది, ఈ కాలంలో మీరు అక్కడ వెళ్ళాలి, అప్పుడే మీకు రాసి పెట్టి ఉంటుంది, అక్కడ సమయం రాసి పెట్టి ఉంటుంది. అంటే మీరు ఈ రోజు వచ్చారు అనుకోండి, ఈ రోజు వేలుముద్ర ఇచ్చారంటే మీ అదృష్టం దొరికింది. ఒకవేళ మీకు దొరకలేదంటే మీకు చెప్తారు, మళ్ళీ రావాలి మీరు, మళ్ళీ ఒకసారి వచ్చి మీరు మమ్మల్ని చూడాలి, మీరు తాళపత్ర గ్రంథం మీకు అవకాశాలు పెట్టి దొరకట్లేదు, దేవుడు ఆశీర్వాదం మీకు ఇవ్వట్లేదు, ఏదో మీకు ప్రాబ్లం ఒకటి ఉంటుంది, అందుకోసం చెప్తారు. దొరకలేకుండా ఉన్న వాళ్ళకి కొన్ని గుడికి పోవాలని చెప్తారు. ఈ గుడికి వెళ్ళిన తర్వాత మీకు ఈ గ్రంథం దొరుకుతుంది. అక్కడ కొంతమంది దేవుడికి వెళ్ళి ప్రార్థన చేసి దేవుడి దగ్గర ఆశీర్వాదం అడుగుతున్నారు, నాకు తాళపత్ర గ్రంథం దొరకాలండి, మా జీవితం తెలుసుకోవాలి, మేము చాలా సమస్యలు ఉన్నాము, అంత ప్రార్థన మాకు రావాలి అని చెప్తారండి.